హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీకే వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను జాంగ్జోలోని ఇంకొక కొత్త ప్లేస్కి వచ్చాను. ఒక టెంపుల్, ఇది పురాతన కాలమైన టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చి షంపింగ్ దేవాలయం. ఇక్కడ వచ్చి గ్వాంగ్జీ అనే ఒక రాజు ఉన్నాడు. ఈయన ట్యాంగ్ రాజవంశానికి చెందినవాడు. సో ఇది వచ్చి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అంట. ఇక్కడ చూడొచ్చు, ఇది కొండల మీద కట్టున్నారు. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, అన్నీ ఒకే సరళ రేఖ మీద ఉండేటట్టు ఉంటాయని చెప్పి, ఇది రెండో గుడి. ఇది మనమైతే ముందెళ్ళి చూసుకుందాం రండి. ఇక్కడ చూడండి, ఆయన గ్వాంగ్జీ ఒక విగ్రహం పెట్టున్నారు ఎంట్రన్స్లోనే. ఆయనకు ముందన్నీ కడ్డీలు ఇవన్నీ పెట్టేసి ఉన్నారు. ఇక్కడ పెట్టిన కడ్డీలన్నీ ఫ్రీగానే మనం వెలిగించుకొని దండం పెట్టుకుంటారు. చైనా ప్రజలు నమ్ముతారు. మనమైతే ముందు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్వాంగ్జీ రాజు యొక్క విగ్రహం ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు ఈయన టెంపుల్ మనం చూడబోతుంది. మనమైతే ఇంకా ముందే ఉందో చూద్దాం రండి. ఇక్కడ ఆయనకి అన్ని పూలు పలహారాలు అన్నీ పెట్టేసి ఉన్నారు. మనమైతే వెళ్దాం రండి. ఇది చుట్టుపక్కల కొండలు, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మీరు చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా ఒక ఫేమస్ అయిన ప్లేసే, ప్రాచీన కాలం గుడి ఇది. దీనికి వచ్చి ఎంట్రీ టికెట్ వచ్చి 20 RMB. మేమైతే చూద్దాం రండి. అందరూ టూరిస్టులు అందరూ ఉన్నారు ఇక్కడ, జనాలు కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆయన నేమ్ కూడా శిలాఫలకం చెక్కేసి ఉన్నారు, చూడొచ్చు. పక్కన QR కోడ్ కూడా పెట్టారు, అది గుడి గురించి తెలుసుకుంటారని. స్కాన్ చేస్తే వస్తుంది. మనమైతే ముందెళ్ళి చూద్దాం రండి ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని విగ్రహాలన్నీ చెక్కేసి ఉన్నారు. ఇవన్నీ రాతి మీదే, ఒక రాయి మీద చూశారు. బాగుంది చూడటానికి. గుడికి మెయిన్ ఎంట్రన్స్కి చుట్టుపక్కల అన్ని విగ్రహాలు పెట్టారు, బాగుంది. మీరు చూడండి, ఇక్కడ చూడండి అన్ని గుర్రాలు, పిల్లలు కూడా ఫోటోలు దిగుతున్నారు. అక్కడ ముందు చూద్దాం రండి మనం. ఇక్కడ అన్ని రకాల యానిమల్స్ విగ్రహాలు ఉన్నాయి, చూడవచ్చు మీరు. చాలా బాగున్నాయి, అన్ని గ్రానైట్ మీద చెక్కేసి ఉన్నారు. ఇక్కడ ఇరుపక్కల ఇక్కడ గుళ్ళో నుంచి జనాలు కూడా వస్తున్నారు. సగం ప్రసాదాలు అక్కడ పెట్టి సగం తీసుకొచ్చుకుంటారు మన దగ్గరే. ఇది ఇక్కడ చూడండి, కోడి పుంజు చాలా బాగుంది. ఇది ఎక్కైతే ఒక ఫోటో తీసుకున్నారండి, బాగుంది, చాలా బాగుంది. ఇంకా మనం ముందైతే చూద్దాం రండి. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా 400 సంవత్సరాల గుడి, దానికి కనెక్టింగ్ ఈ గుడి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ గుడికి లోపలికి వెళ్ళే ముందు నేను మీకు ఒక మాట చెప్తాను. ఇంతకుముందు చూశారు కదా 400 సంవత్సరాల టెంపుల్, అది దానికి కంటిన్యూషన్ ఇది. ఈ రాజు వచ్చి ఇంతకుముందు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, తర్వాత వచ్చి బౌద్ధ మతంకి వచ్చాడు. ఇక్కడ వచ్చి ఒక కొండ ప్రాంతంలో నిర్మించారు దేవాలయాన్ని. మనం చూద్దాం రండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళకపోయే ముందు నేను మీకు మన హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా, మన దేవాలయాల దగ్గర ఎంట్రన్స్లో గజరాజు విగ్రహాలు పెడతారు కదా, అట్లాగే చైనీ ప్రజలు కూడా పెట్టారు. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చైనా ప్రజలు అన్నీ నమ్ముతారు, మనం చూసుకోవచ్చు. అటు ఇటు ద్వారానికి ఇటుపక్క అటుపక్క రెండు పక్కలు ఉంది, మీరు చూడవచ్చు. ఇదే ద్వారం, ఇదే టెంపుల్ నేమ్, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, చైనా ప్రజలు చాలా నమ్ముతారు, చాలా బాగా నమ్ముతారు దేవుణ్ణి. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇక్కడ మన దగ్గర ముడుపులు కడతారు కదా, అలాగే ఇక్కడ కూడా కట్టారు. రెడ్ కలర్ మీద కట్టి వాళ్ళ పేర్లు అవన్నీ, దేవుడికి కోరికలు అవన్నీ చైనీస్లో రాసి పెట్టుంటారు. ఇంకా మనమైతే ముందెళ్ళి చూద్దాం రండి ఇంకా ఏముందో. ఇక్కడ అన్నీ చూడొచ్చు, టేబుల్స్ అన్నీ వేసుకొని కూర్చోటానికి అంతా ఒక బాగుంది. ఇదైతే మనం మెయిన్ ఎంట్రన్స్.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని హోమం లాగా వెలుగుతా ఉన్నాయి. అందరు వచ్చి కడ్డీలు వెలిగిస్తారు. చెప్పాను కదా ఇంత అక్కడ ఎంట్రన్స్లో మీకు చూపించే కదా, అలాగే ఇక్కడైతే మనం ఇంకా ముందైతే ఏముందో చూద్దాం రండి. ఇగో అదే మనం వెళ్ళవది. చుట్టూ చాలా బాగుంది అసలు, కొండ మధ్యలో ఈ గుడి చూడటానికైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇగో అందరూ గుడి లోపల నుంచి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. మనమైతే వెళ్దాం. ఇదే మనమైతే వెళ్ళబోయే మెయిన్ ఎంట్రన్స్ గుడి. ఇగో లోపలికి వెళ్దాం రండి, చూద్దాం ఇంకా ఏముందో. చైనాలో ప్రాచీన కాలపు గుళ్ళు అన్నీ తిప్పి చూపిస్తాను మీకు, అన్నీ ప్రతిదీ చూపిస్తాను. ఇది ఇక్కడ చూశారు కదా, మన దగ్గర కొలను ఉంటుంది, అటువంటిదే కొలను ఉంది. ఇక్కడ చూడండి, కొలంలో చేపలు రకరకాల ఫిషెస్ ఉన్నాయి. అలాగే దేవుడికి మన దగ్గర వేస్తారు కదా డబ్బులు, కాయిన్ వేసి, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా సేమ్ పద్ధతి పాటిస్తున్నారు. ఆల్మోస్ట్ చైనా ప్రజలు మనం తిండి వేరేగా ఉంటుంది కానీ దేవుడిని కొలిసేదంతా ఒకేలాగా ఉంది. చూస్తుంటే నాకైతే ఇప్పటికైతే ఒక 4 గుడులు చూశాను, అన్నీ అలాగే ఉన్నాయి. మనమైతే ముందు చూద్దాం రండి, ఇంకా ఏమేమి ఉందో మనం లోపలికి వెళ్దాం. ఇగో చాలా బాగుంది చూడటానికి. ఇగో మనమైతే చూద్దాం రండి. ఇంకా ఇగో చుట్టుపక్కల అటుపక్కల ఇటుపక్కల కొలను ఉంది, అయితే చూద్దాం. ఇది ఒక గుడి, దీనిపైన ఇంకొక స్టెప్స్ వేసి ఒక గుడి ఒకటి ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడే బుద్ధుని వీళ్ళంతా బుద్ధుని అనుచరులు. బుద్ధుడి టెంపుల్ చూడండి, అన్నీ కాంస్య విగ్రహంతో, కాంస్య కలర్తో చేశారు. చూడండి మీరు, ఇక్కడ అన్నీ ఇక్కడ వీళ్ళందరూ ఆ రాజవంశీకులు, ఆడ సాధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు చూడండి. చాలా బాగుంది గుడి, నేమ్ కూడా రాసి ఉన్నారు వెనకాల, చూసుకోవచ్చు మనం. బాగుంది, చాలా బాగుంది. అందువల్ల అంతా వీళ్ళు చూడండి మీరు. ఇదిగో ఎక్కడ కూడా ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడ ఈ రాజవంశీకులు వీళ్ళు దేవుళ్ళగా భావిస్తారు. మనమైతే ఇంకా ముందేముందో చూద్దాం రండి. చాలా బాగుంది గుడి చూడటానికి, విశిష్టత గల గుడి. ఇది చాలా పురాతన కాలం ఉంది. ఇంతకుముందు బుద్ధుని టెంపుల్ చూపించాను కదా, అటువంటిది ఇదిగో ఎక్కడ కూడా. మన దగ్గరికి వెళ్తే ఒక్కో దగ్గర ఉంటాయి కదా, అట్లాగే ఉన్నాయి. మనం ఇప్పుడు తిరుమలకి వెళ్తే అన్ని దేవుళ్ళు ఉంటారు కదా, అట్లాగే ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళు వీటికి సంబంధించి అన్నీ ఉన్నాయి. చూడవచ్చు మీరు, చాలా బాగుంది. అన్ని కాంస్య విగ్రహాలు అన్నీ. ఇంకా మనం ముందు చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అన్నీ చైనీస్ కూర్చొని స్మోకింగ్ కూడా చేస్తున్నారు. ఏం కాదు, ఇక్కడ వచ్చి అన్నీ చాలా బాగుంది గుడి అయితే. ఇక్కడ ఒకటి ఎల్లో రివర్ ఏదో ఉందంట, ఇక్కడ రాసి ఉన్నారు. దేవుని బాగా మొక్కుతున్నారు చైనీస్. చూడవచ్చు, ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా ప్లేస్ అంతా. ఇక్కడ
మన దగ్గర షాపులు ఉన్నట్టు ఇక్కడ కూడా షాప్ ఉంది, చూడవచ్చు. ఇక్కడ వచ్చి బుద్ధిజం బౌద్ధ మతానికి సంబంధించి ఇక్కడ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ లోపల గుడి ఉంది, ఆ గుడి వీడియో తీయకూడదంట. ఇక్కడ దేవుని ప్రార్థిస్తున్నారు ఇప్పుడు చైనీస్, మీరు చూసుకోవచ్చు. ఎన్ని కింద అట్లా ఓపెన్గానే ఎన్ని కింద పడితే అన్నీ తీసుకెళ్ళి వెలిగిస్తారు. వాటి మీద రాసి ఉంటుంది, దేవుడికి అవి పెట్టి మొక్కుతారు. మీరు చూడొచ్చు, అదో మీరు చూసుకోవచ్చు. ఆడ చూడండి, వాళ్ళు దేవునికి మొక్కుతున్నారు. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. సింహాల నోటి ద్వారా నుంచి వాటర్ పడేటట్టు ఇక్కడ కొలను పెట్టారు. అది తాగకూడదని కూడా రాశారు, లోపలంతా క్లియర్గా లేదని చెప్పి. చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడంతా ఇదిగో అక్కడ చూడండి, ఇదంతా కొండ మీద ఉంది. మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నట్టు కొండ మీద ఉంది ఇది కూడా. అక్కడ కనపడుతున్నాయన్నీ ఇంకా ఇక్కడ సన్యాసులు వాళ్ళు ఉండే రూములు అవి. అటు సైడ్కి అయితే మనకి పర్మిషన్లు ఉండవు. ఎల్లో రివర్ ఒకటి ఉందని చెప్పాను కదా, వాళ్ళు చెప్పారు. ఆ ఎల్లో రివర్ ఇదే, ఆ కొండపై నుంచి పారుతూ ఉంటుంది కిందకి, చూసుకోవచ్చు. దానికి కూడా ఒక కాలువలాగా కట్టి గేటు లాగా కట్టారు, మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా చెట్లు కూడా వేశారు, చాలా బాగుంది ఇది. నాకు ఇట్లాగా అడ్వెంచర్స్ చేయాలంటే చాలా ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయాలంటే. చూడవచ్చు మీరు, మనమైతే దగ్గరికి వెళ్ళి చెప్తాం. ఇదే ఎల్లో రివరు, ఇదిగో అట్లాగే ఇక్కడ చూడండి అన్ని గేట్లు అవన్నీ పెట్టేసి ఉన్నారు. వాటరు కిందకి పంపిస్తారు. ఇటు సైడ్ నుంచి ఇటు గుడికి వాడుకుంటున్నారు ఈ వాటర్ని. బాగుంది చూడండి మీరు, ఎంత బాగుందో. చుట్టూ కొండలు చెట్టులు, మళ్ళీ ఫారెస్ట్ ఉన్నట్లేదు. చూశారు కదా షాంపింగ్ టెంపుల్ ఇంతవరకు చూశారు. ఇది బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఒకటి కాంస్య విగ్రహం పెద్దది ఒకటి ఉంది, అది నేను వచ్చే వారం వీడియోలో పెడతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ బీవీకే వ్లాగ్స్. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాడు మీ వంశీ కృష్ణ.